యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. కొన్ని ఏళ్లగా 35 ఏళ్ల పైగా కూడా ఆయన ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సో ఈరోజు నేరేడు పళ్ళు చక్కగా, అంటే ఇప్పుడు హైబ్రిడ్ దొరుకుతున్నాయి ఎక్కువ, బట్ మన చిన్నప్పుడు ఊర్లో ఎక్కడో ఒక చెట్టు ఉంటుంది, చక్కగా అందరం ఆడుకుంటూ వెళ్ళి అక్కడికి ఎప్పుడు పడతాయా పొద్దున్నే స్కూల్స్ దగ్గర కావాలని వాటి కోసం కూడా వెళ్ళేవాళ్ళం. మరి ఈ నేరేడు పళ్ళని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, దట్టు షుగర్ వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయి అని చెప్తున్నారు. ఇవి మరి హైబ్రిడ్ తినాలా, నాటుకాయలు ఎక్కడ దొరుకుతాయి, అవి తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సో నేరేడు పళ్ళు అన్నప్పుడు చక్కగా మనకేవో మెమరీస్ గుర్తొస్తుంటాయి. చిన్నప్పుడు వాటి కోసం పరిగెత్తడం కానివ్వండి, ముందుగా వెళ్ళి ఆ కింద పడినవన్నీ తీసుకొని తినడం కానివ్వండి. సో అసలు నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి సార్? సో ప్రకృతి మాత ఒక పండును మనకు ప్రసాదించిందంటే దానివల్ల ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం గుర్తు పెట్టుకోవచ్చమ్మా. యాక్చువల్గా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయమ్మా. వాటిలో నేరేడు పళ్ళు, ఈ నేరేడు పళ్ళు సీజన్ తప్పితే మిగతా రోజులు దాదాపు దొరకవమ్మా. సో ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి, ప్రతి చోట దొరుకుతాయి. జూలై వరకు విపరీతంగా దొరుకుతాయమ్మా నేరేడు పళ్ళు. సో కోకిలలకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అమ్మా ఇది. కోకిలేష్ట అని చెప్పి సంస్కృతంలో పిలుస్తారు. కోకిలేష్ట అంటే కోకిలలకు చాలా ప్రియమైనటువంటిది, బాగా ఇష్టంగా తింటాయి. అట్లే పికభక్ష అని చెప్పేసి కూడా దీనికి పేరు ఉందమ్మా. పికమన్న కోకిల. సో ఇవి ఇష్టంగా తింటాయి కాబట్టి, బాగా ఆనందంగా తృప్తికరంగా తింటాయి కాబట్టి పికభక్ష అని చెప్పేసి. ఫలేంద్ర అని చెప్పేసి మరొక పేరు ఉందమ్మా. ఫలేంద్ర ఫలం ఉంటే ఫ్రూట్స్ లో రారాజు వంటిది అని చెప్పేసి. అవునా? దానికి అందుకే రారాజు వంటిది కాబట్టి ఫలేంద్ర అనేటువంటి పేర్లు. ఇలా సంస్కృతంలో మన మహర్షులు రకరకాల పేర్లతో దీన్ని ప్రస్తావించారమ్మా. సో పూర్వకాలం అయితే ఈ నాటు వెరైటీస్ దొరికేవమ్మా. అంటే ఈ నాటు వెరైటీస్ సన్నగా ఉంటాయి, గుజ్జు తక్కువగా ఉంటుంది, ఆ రోజుల్లో దొరికేవి. కానీ మరి క్రమక్రమంగా రకరకాల మార్పులు రావడం చేత నాటువి దొరుకుతున్నాయి, హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతున్నాయమ్మా. ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చేసి లావుగా ఉంటాయి పళ్ళు, అదేవిధంగా చూసేదానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తుంటారు అమ్మా. ఇంకొకటి ఏంటంటే రుచి కూడా చాలా విచిత్రంగా ఉంటుందమ్మా. తీపి, పులుపు, ఒగరు మిక్స్డ్ రుచి ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉంటుందమ్మా. కాబట్టి మన పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు వివిధ రకాలైనటువంటి అనుభవాల రీత్యా నేరేడు పళ్ళ సీజన్లో కనీసము మొత్తం ఆ 2-3 నెలల సీజన్లో కనీసం 1-2 సార్లు కంపల్సరిగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి ఒక ఇది పెట్టారమ్మా. సార్ ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా, అన్వాంటెడ్ గా ఏదైనా వెళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయి అంటారు. అవును అంటారమ్మా. అవునమ్మా, చాలా మంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటే మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచి అమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా అన్నంలో కలిసిపోయి కానీ లేదా ఇతర పదార్థాల్లో కలిసిపోయి కానీ తీసుకునేటప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ప్రేగుల్లో అంటుకోవడం చేత ఒక తయారు జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. సో ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి పెద్దలు ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఖచ్చితంగా అందరు తీసుకోవాలని చెప్పేసి. సో నేరేడు పళ్ళు కూడా సో దాదాపు 84% నీరు ఉంటుందమ్మా. అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలు ఉంటాయి, ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయమ్మా. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం కానీ, తర్వాత ఐరన్ కానీ, సోడియం కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ సి కానీ, తర్వాత విటమిన్ కే కానీ, ఇలాంటివన్నీ కూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. సో మనకి పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందులో కొన్ని రసాయన పదార్థాల ప్రభావం చేత మన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కూడా ఈ యొక్క నేరేడు పళ్ళు బాగా ఉపయోగపడతాయమ్మా. ఈ నేరేడు పళ్ళలో ఈ గ్యాలిక్ యాసిడ్, లిటియోలిన్, తర్వాత యాంథోసైనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. అసలు ఈ గ్యాలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే ఈ యొక్క ఒగురు గుణం దానికి ఉందమ్మా.
గ్యాలిక్ యాసిడ్ అనే గ్యాలిక్ పదార్థం యాసిడ్. గ్యాలిక్ యాసిడ్ అనే మ్మ్. పదార్థం ఉండడం చేతనే మ్మ్. దీనికి ఆ నేరేడు పళ్ళకి ఒగురు గుణం వచ్చిందమ్మా. మ్మ్. అట్లే ఈ యాంథోసైనిన్స్ అనేటువంటివి ఉండడం చేత ఆ నేరేడు పళ్ళు నల్లగా ఉంటాయమ్మా. మ్మ్. సో ఆంథోసైనిన్స్ అనేటువంటి రసాయన పదార్థం ఉండడం చేత నేరేడు పళ్ళు ఆ వెరైటీ పూర్తి నలుపు అని చెప్పడానికి కూడా లేదమ్మా. మ్మ్. సో నలుపు నీలము కలిసినటువంటి రంగు అని చెప్పుకోవచ్చమ్మా. ఆ రంగు వచ్చేదానికి ఎందులో ఉన్నటువంటి ఆంథోసైనిన్స్ ఉపయోగపడతాయమ్మా. మ్మ్. సో ఇక్కడ పిండి పదార్థాలు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఒక 100 గ్రాముల నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పాను కదమ్మా. మ్మ్. ఈ పిండి పదార్థాలు కూడా రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలమ్మా. ఓకే. అంటే ఈ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాల గుణం ఏంటంటే త్వరగా జీర్ణం కావు. సర్వసాధారణంగా డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోకూడదని చెప్పేసి వైద్య ప్రపంచం చెప్తుంది అమ్మా. మరి ఇందులో పిండి పదార్థాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే 100 గ్రాములు దాదాపు 14 గ్రాములు 15 గ్రాములు ఉన్నాయమ్మా. మ్మ్. సో అయినా ఆ రిఫినేజ్ అనేటువంటి పిండి పదార్థాలు కాబట్టి తీసుకున్నప్పటికి కూడా జీర్ణం కావమ్మా. మ్మ్. అది విసర్జన రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. ఓకే. సో తీసుకున్నాం, అందుకే షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా చక్కగా కావాల్సిన దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు సూచిస్తుంటారమ్మా. మ్మ్. సో కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో లిటియోలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. మ్మ్. లిటియోలిన్. ఈ లిటియోలిన్ గుణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మ్మ్. అసలు అమైలేజ్ అనేటువంటి ఎంజైము మన జీర్ణ వ్యవస్థలో ఎందుకు పనిచేస్తుందంటే పిండి పదార్థాలను బాగా జీర్ణం చేసేదానికి. ఓకే. మనం ఇడ్లీ తింటాము, తర్వాత ఈ పూరీలు తింటాము, గోధుమతో తయారు చేసినటువంటి కొన్ని ఇతర పదార్థాలు తీసుకుంటాము, భోజనం చేస్తాము. తీసుకునే పదార్థాలు కూడా ఎక్కువ శాతం మనం కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఆహారాన్ని తీసుకుంటుంటాము. మ్మ్. సో ఈ పిండి పదార్థాలు బాగా జీర్ణం అవుతున్నాయంటే దానికి మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి, అంటే జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. మ్మ్. సో ఈ లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఈ యొక్క నేరేడు పళ్ళలో ఉండడం చేత ఇదేం చేస్తుందంటే ఈ ఆల్ఫా అమైలేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. ఓకే. ఎప్పుడైతే ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో మ్మ్. మీరు పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ జీర్ణం చేసేటువంటి ఎంజైమ్ లేదు కదమ్మా. మ్మ్. అప్పుడు చాలా స్లోగా జీర్ణం కావడము ఆ పద్ధతులు జరుగుతుంది. కాబట్టి షుగర్ త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. మ్మ్. అంతేకాకుండా రెండోది ఏంటంటే యాంథోసైనిన్స్ అని చెప్పేసి చెప్పాను మీకు మొదట్లో ప్రస్తావించేటప్పుడే. మ్మ్. ఈ యాంథోసైనిన్స్ గుణం ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఇంక్రెటిన్స్ అని చెప్పేసి ఒక హార్మోన్స్ని ఎక్కువ డెవలప్ చేస్తాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇంక్రెటిన్స్ అనేటువంటి హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయో ఇవేం చేస్తాయంటే మ్మ్. ఈ ప్యాంక్రియాస్ పక్కన ప్యాంక్రియాస్ ఉంటుందమ్మా. మ్మ్. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేసేసి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు ఈ యాంథోసైనిన్స్ ఉపయోగపడతాయి. ఓకే. బికాజ్ సర్వసాధారణంగా ఏమంటే మనకు పిండి పదార్థాలు వల్ల ఈ గ్లూకోజ్ తయారయ్యి ఆ గ్లూకోజు మరి రక్తంలో కలిసిన తర్వాత కొన్ని ప్రక్రియలు జరిగేసేసి ఆ యొక్క రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలంటే మ్మ్. ఇన్సులిన్ అవసరం. ఓకే. ఇన్సులిన్ ఉత్పత్తి బాగున్నప్పుడు దాని యొక్క పనితనం వల్ల ఈజీగా మరి రక్తంలో ఉన్నటువంటి చక్కెర కూడా త్వరగా కణంలోకి పోయేదానికి అవకాశం ఉంటుంది. ఓ. అట్లే ఇందులో ఫైబర్ శాతం కూడా ఉందమ్మా. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి, అదేవిధంగా మరి పోషక గుణాలు ఉన్నాయి కాబట్టి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. మ్మ్. మరి ఉన్నప్పటికీ ఇది తీసుకునేటప్పుడు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాగంటే మిగతా పళ్ళలాగా ఆవురావురు తినడం వల్ల ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు ఉండడము, మ్మ్. తర్వాత కొంచెం అనీజీగా డిస్కంఫర్ట్ ఉండడము కడుపులో ఇలాంటివి ఉంటాయమ్మా. మ్మ్. సో కాబట్టి ఏంటంటే నిదానంగా నమిలి తినాలమ్మా. ఓకే. సో బాగా నిదానంగా నమిలి తినడం వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుంటుంది కాబట్టి బాగా నోట్లో లాలాజలం ఊరినప్పుడు వగరుగా అనిపించదు, అది అనిపించదు. లిక్విడ్ అవుతుంది. లాలాజలము అది చారత్వం ఉంటుంది కదమ్మా. సో అది కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ గొంతు పట్టేయడం కానీ ఉగరుగా అనిపించడం కానీ స్టమక్లో డిస్కంఫర్ట్ ఉండడం కానీ అట్లా ఉండదు కాబట్టి మ్మ్. నిదానంగా బాగా నమిలి మింగేశారమ్మా. ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే మరి కాస్త జస్ట్ పెప్పర్, మ్మ్. ఈ మిరియాల పొడి, మ్మ్. అదేవిధంగా కాస్త ఉప్పు నీళ్లు మ్మ్. చల్లేసి తినాలమ్మా. మ్మ్. చాలా మందికి తెలియదు అది. పెప్పర్ ఇంకా మిరియాల పొడి, ఉప్పు అమ్మా. నీళ్ళలో ఉప్పు వేసేసి ఆ. లిక్విడ్ తయారు చేస్తాం. ఉప్పు నీళ్లు, అవును. సాల్ట్ వాటర్. అవును. సాల్ట్ వాటర్ జస్ట్ కొద్దిగా స్ప్రింకిల్ చేసి తింటే ఆ. టేస్ట్ బాగుంటుంది, గొంతు పట్టేయడం ఉండదు, ఓకే. కడుపులో వికారం ఉండదు. ఓకే. సో అలా తీసుకోవచ్చు. మ్మ్. తర్వాత దాదాపు ఒక 20 మ్యాక్సిమం ఒక 20 నేరేడు పళ్ళ వరకు కూడా తినొచ్చమ్మా. మ్మ్. సో 10 నుంచి 20 నేరేడు పళ్ళ వరకు ఒకసారి తినేయచ్చు. ఒక్క డోసులు తీసుకోవచ్చమ్మా, ఇబ్బంది ఏమి ఓకే. ఉండదు. మ్మ్. సో ఈ పద్ధతిలో అవగాహన స్పృహతో ఆ యొక్క నేరేడు పళ్ళను సీజనల్లో సద్వినియోగం చేసుకోవడంలో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా. మ్మ్. రెండోది ఏంటంటే చెప్పాను కదమ్మా, ఇందులో ఫలేంద్రాన్ని ఫస్ట్లో చెప్పాను, ఫలాల్లో రాజు వంటిదేని.
ఉన్నటువంటి ఫ్రూట్స్లో మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఫ్రూట్స్లో హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయంటే నేరేడు పళ్ళలో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తారమ్మా. ఓకే. సో మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా చాలా అవసరం. ఉమ్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి పదార్థాలను వాడుకోవడం వల్ల ఉమ్, బాడీలో ఉన్నటువంటి కణాలు చాలా చైతన్యవంతమై, కణజాలాలు చాలా చైతన్యవంతమై ఉమ్, రోగనిరోధక శక్తిని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో సర్వసాధారణంగా ఈ వర్షాకాలం ప్రారంభంలోనే ఈ యొక్క పండు మనకు దొరుకుతాయి కాబట్టి వర్షాకాలంలో వర్షపు నీరు ప్రభావం చేత, మురికి నీరు ప్రభావం చేత, నీళ్లు కలుషితం కావడం చేత వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఉమ్, సో మనం ఈ నేరేడు పళ్ళను తీసుకోవడం వల్ల ఉమ్, ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీనికి బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందమ్మా. ఓ, రెసిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం చేత ఉమ్, మనం పొరపాటున మనకు తెలిసి తెలియక ఏదైనా కొంచెం ఈ యొక్క నీళ్లు ఇన్ఫెక్టెడ్ నీళ్లు కానీ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకున్నప్పటికీ ఉమ్, మన బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యొక్క ప్రభావం చేత జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఉమ్, మరి అందుకే మనం చెప్పాను కదా, ప్రకృతి మాత ప్రసాదించిన దానికి కారణం ఏంటంటే ఉమ్, మరి ముఖ్యంగా ఈ కాలంలో జబ్బులు వచ్చేటువంటి సీజన్ కాబట్టి ఉమ్, ముందు జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు మరి ఈ ఈ పద్ధతిలో ఈ సీజన్లో నేరేడు పళ్ళు వాడుకోవడం వల్ల ఉమ్, ఈ ఇన్ఫెక్షన్ సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ జబ్బులు వచ్చినప్పటికీ ప్రాణాపాయం లేకుండా ఏదో కొద్ది గొప్ప ఉండి చాలా త్వరగా తగ్గేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఓకే. వీటన్నింటి దృష్టి ఉంచుకొని మన పెద్దలు కూడా ఉమ్, సంప్రదాయం పద్ధతిలో ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దల వరకు నేరేడు పళ్ళు తినాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందమ్మా. పెద్దల మాట సర్దిమూట. ఇప్పుడు వచ్చే సీజనల్ చేంజెస్ కూడా మనం తట్టుకొని రెసిస్టెన్స్ పవర్ వచ్చేలాగా కూడా నేరేడు పళ్ళు మనకి యూజ్ అవుతాయి. యూజ్ అవుతాయమ్మా. ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి నేరేడు పళ్ళు తినడం వల్ల. చక్కగా మనకి మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేరేడు పళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. డైలీ ఈ సీజన్ అయిపోయేలోపు అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా తినాలంట. చక్కగా తినేయండి. బొజ్జులో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ, నులు పురుగులు, హెయిర్ ఇదంతా కూడా పోతుందంట. తప్పకుండా తినండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.